పోతాడు. ఏంటి సీతాకాంత్ అలా వెళ్ళిపోతావు? నీ తల్లి ఆపదలో ఉంది, కష్టంలో ఉంది అంటే నువ్వు ఆదుకోవా అని చెప్పని అంటే, నువ్వు నిజంగా ఆపదలో ఉన్నావంటే నేను ఖచ్చితంగా ఆదుకుంటానమ్మా. కానీ నువ్వు ఆపదలో లేవు కదా! ఉన్నానని అబద్ధం ఆడుతున్నావు అంటూ సీతాకాంత్ మాట్లాడేసరికి ఇక రామలక్ష్మి వదిలేయండి. మీరేం మాట్లాడకండి. నేను చూసుకుంటానని ఆ! ఇప్పుడు మీరు చెప్పండి అంటూ సీతాకాంత్‌ని పంపించేస్తుంది. ఏం చెప్పాలి? అని చెప్పి శ్రీలత అనగానే, ఏం చెప్పాలా? ఏం చెప్దామనొచ్చారు? మేము ఎలా ఉన్నామో చూద్దామనొచ్చారు. అంతే కదా! మేము ఏం చేస్తున్నామో తెలుసుకుందామనొచ్చారు. మేము ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నామో మమ్మల్ని ఎగతాళి చేయటానికొచ్చారు. అంతే కదా! అని చెప్పని అంటూ ఉండగానే, ఈలోపు మేడం వెనక చాలా మందున్నారు. సార్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు అని చెప్పని అంటే, ఇంటికి వెళ్ళట్లేదు. జస్ట్ రిఫ్రెష్ అయ్యొస్తారు. కొన్ని కొన్ని దుష్టగ్రహాలొచ్చినప్పుడు మైండ్ అంతా పాడైపోతుంది. మనసు చాలా కకావికలం అయిపోతుంది. అందుకోసమే అవన్నీ దాటుకోవడానికి ఆయన ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నారు. వదిలేసేయండి అని చెప్పి చెప్పగానే, సరే మేడం అయితే అనేసి ఇక వాళ్ళు బయటకు వెళ్తారు. త్వరగా చెప్తే వెనకున్న వాళ్ళొచ్చి వాళ్ళకి కావాల్సిన సలహాలు తీసుకుంటారు. అక్కర్లేని సలహాల కోసం వచ్చిన వాళ్ళు, అవసరం లేని సలహాలు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని నేనేం చేయలేను అని చెప్పేసేసి అంటుంది. ఇక రామలక్ష్మి అయితే. ఇక వెంటనే ఎందుకొచ్చిన గొడవ అని చెప్పేసేసి సైలెంట్‌గా ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. సందీప్ ఇంకా శ్రీలత ఇద్దరు కూడా. అలా బయలుదేరుతున్న వాళ్ళతోటి రామలక్ష్మి ఒక్కటే అంటుంది. చూడండి మీరు మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో చూసి మరీ మమ్మల్ని ఎగతాళి చేయటానికొచ్చారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. జస్ట్ 6 నెలల టైంలో మీరు అనుకున్న దానికంటే కూడా మంచి స్థితిలో ఉండి చూపిస్తాం అనగానే, ఏంటి ఈ ఆటో తోలే, ఈ ఆఫీస్ నడిపే అని చెప్పని అంటాడు సందీప్ అయితే. ఆటో తోలే డబ్బు సంపాదిస్తాం. ఆఫీస్ నడిపే అందరి మన్ననలు పొందుతాం. చూస్తూ ఉండు ఏం చేయబోతున్నామో అని చెప్పేసేసి రామలక్ష్మి అంటుంది. ఇక అలా అన్న ప్రకారంగా రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరూ కూడా కష్టపడతారు. ఇద్దరూ ఆటో నడుపుతూ ఇద్దరూ కలిసి సంపాదించిన డబ్బుని జాగ్రత్తగా కూడపెడతారు. దాంతో పాటు రోజు ఒక గంట సేపు ఆఫీస్‌ని రన్ చేస్తారు. ఆ గంట సేపట్లోనే దగ్గరగా రోజుకి 50 మంది క్లయింట్స్‌కి సలహాలిస్తూ ఉంటారు. వాటన్నిటి ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇలా మొత్తానికైతే వాళ్ళు అనుకున్నట్టుగానే 6 నెలల్లోనే పెద్ద ఆఫీస్ పెడతారు. ఆ ఆఫీస్ మీ కష్టానికి మేమే చిరునామా. మీ కష్టానికి మా సలహా అంటూ పెట్టినటువంటి ఆఫీస్ ఒక మంచి సెంటర్‌లో పెట్టడంతో పాటు చాలా పెద్ద ఆఫీస్ పెట్టడంతో ఇక ఒక్కసారిగా శ్రీలత ఇంకా సందీప్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఏంటిది? అసలు అన్నట్టుగానే రామలక్ష్మి సాధించి చూపించింది అంటే పక్కనున్నది సీతాకాంతమ్మ. ఎలా తీసుకెళ్లి ఎడారిలో వదిలేసినా అక్కడ ఇసకమ్మి మరీ సంపాదించగల సీతాకాంత్ పక్కనుండగా రామలక్ష్మి ఎందుకు సాధించదు? అని చెప్పి సందీప్ అంటూ ఉంటే ఆఫీస్ ఓపెనింగ్‌కి సంబంధించిన ఇన్విటేషన్ ఇవ్వడానికి అని చెప్పి వచ్చినటువంటి రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరూ కూడా ఆ మాటలు విని సీతాకాంత్ వెంటనే తప్పు సందీప్, తప్పుగా మాట్లాడావు. నేను రామలక్ష్మి పక్కన ఉండడం కాదు. రామలక్ష్మి నా పక్కనుంది. అందుకోసమే నేనిది సాధించగలిగాను. చాలా తొందరగా. అనుకున్న దానికంటే కూడా తొందరగా నేను ఆఫీస్ పెట్టగలగడానికి కారణం రామలక్ష్మి లాంటి భార్య నా పక్కనుండడం. తను నాతో ఉండి, నాతో పాటే సమంగా కష్టపడి నన్ను ఒక మంచి స్థితిలో చూడాలనే సంకల్పంతో ఈ ఆఫీస్ పెట్టించింది. నేను తన్ని చాలా మంచి స్టేజ్‌లో ఉంచాలి అనుకుని ఇల్లు కొందామనుకుంటే తను మాత్రం ఇదివరకే నా లైఫ్‌ని నాకు తిరిగివ్వాలని, అలాగే నేను ఎదగాలని, దానికి కావలసిన తొలి మెట్టును తనే వెయ్యాలని చాలా ఇదిగా తన మనసులో గట్టిగా సంకల్పించుకుంది. అందుకోసమే ఇది సాధ్యమైంది. ఇదిగోండి ఇన్విటేషన్. మా ఆఫీస్ ఓపెనింగ్‌కి తప్పకుండా రండి అని చెప్పేసేసి అనగానే ఇన్విటేషన్ ఓపెన్ చేసి చూసిన సందీప్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కారణం ఏంటి అంటే ఎస్ఆర్ కన్సల్టెన్సీస్ అని పెట్టడమే కాకుండా అది ఉన్నటువంటి సెంటర్ చూసి షాక్ అవుతాడు. ఊరి నడిబొడ్డున మంచి సెంటర్‌లో అంత పెద్ద ఆఫీస్‌ని పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయం శ్రీలతకు చెప్పేసరికి శ్రీలత కూడా షాక్ అవుతుంది. అద్దెకు తీసుకుంటే ఎంతలోకి పెడతారులేరా అనగానే, అద్దెకు తీసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదమ్మా. కొన్నాను. కొన్న స్థలంలోనే ఆ బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ అయ్యుంది. ఆ కన్‌స్ట్రక్ట్ అయిన బిల్డింగ్‌ని రీమోడల్ చేయించాను అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీలత అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్‌లో ఆల్ ట్యాప్ చేయండి.